అవినీతి రహిత పరిపాలన సాగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రణాళికలు చేయడం జరిగింది. ఎట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈనాటికి కూడా అంతరం అంటే ఉన్న వాళ్లకు లేని వాళ్ళకి అంతరం ఉందో అది ఈనాటికి కొనసాగుతూ ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఆశల కోసం ఆశయాల కోసం ఏ స్థాయిలో ఉండాలన్నదో అది ఆ అమరవీళ్ళ కళ నేటికి కూడా నెరవేరలే. ఎందుకంటే అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. తెలిస్తేనే మన స్పందన కూడా మీ యొక్క ఎవరికైనా ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు గళం విప్పి పాటలు రాస్తూ పాటలు పాడుతూ మీ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ రాష్ట్ర అంటే సమాజ సమస్యలు పరిష్కరించడం కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తారో ఇంకా సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది చాలా విషయాల పట్ల. అందుకే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఓపిక ఉందంటే ఒక అరగంట సమయం పట్టినా అది అవసరం కూడా అని చెప్పి మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మరి ఆనాటి ఉద్యమంలో చూసినాం ముఖ్యంగా విద్యార్థులు ప్రథమ పాత్ర పోషించారు. అందులో ముఖ్యంగా ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, పాలమూరు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థను మొత్తం కూడా ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో కూడా ఇంకా క్షీణించే కార్యక్రమం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ విద్యారంగంలో అది క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, అక్షరాస్యత విషయం కావచ్చు, 10 సంవత్సరాలు తక్కువ సమయం కాదు, అది జరగలేదు. అట్లాగే నాకున్న బాధ ఏంటంటే గోటితో పోయడానికి గుడ్డల దాకా ఎందుకని సామెతలు ఉన్నాయి. సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా దేవుడన్నట్టుగా చేస్తా ఉన్నాం. గ్రామాలలో ఈనాటికి కూడా పేదరికం ఒకవైపు పేదరికం ఉండగా కూడా ఆ కాస్తో కూస్తో కష్టం చేస్తూ వ్యవసాయం చేస్తూ కూలీనాలు చేసి సంపాదించిన డబ్బు మొత్తం కూడా కృష్ణార్పణం అన్నట్టుగా కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ హాస్పిటల్స్కు ఖర్చు పెడతా ఉన్నారు. ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా మొదటి సినిమా తెలుగు సినిమా గొప్ప హీరోయిన్ సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం ఒకరి మీద ఒకరు ఎగురుకుంటూ టికెట్ల కోసం అంటే టికెట్స్ ఉంటారు జనం. ఈరోజు ఏ హాస్పిటల్ చూసినా కూడా అదే పరిస్థితిలో ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? ఎందుకట్లా జరుగుతూ ఉంది? పరిస్థితి ఏంటి? అంటే 1 గంట మనది కాదంటే 100 సంవత్సరాల నిండు జీవితం మనదే. అంటే సమస్యకు పరిష్కారం మన చేతిలో పెట్టుకుని కూడా ఆ గంట అంటే అవగాహన లేని కారణంగా అలసత్వం కావచ్చు, నిర్లక్ష్యం కారణంగా అప్పుల పాలవుతా ఉన్నారు. మా దగ్గరకు రోజు వస్తూ ఉంటారు 5 లక్షలు, 10 లక్షలు, 16 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ పోవడం, బిల్లు కట్టడం. సీఎంఆర్ రిపోయింది తగ్గియని వ్యవహారం కింద. అంటే దృష్టి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. అట్లాగే విద్యకు సంబంధించి కూడా విద్యారంగంలో కూడా ఏదైతే మనం గొప్పగా మాట్లాడుకుంటే వచ్చిన తర్వాత కేజీ టు పీజీ అని, ఈ కేజీ టు పీజీ అనేటువంటి వాటి వల్ల నాకున్న సమాచారం మేరకు 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ 1000 గురుకుల పాఠశాలల్లో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 22 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అది ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కాకుండా. మరి నెలకు 20,000, 30,000, 50,000 ఇంటర్మీడియట్ 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. నేను ఉదాహరణ చెప్తా. ఈ విషయంలో కూడా
అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ స్కూల్కు ఆ స్కూలు ఒక కార్పొరేట్ స్కూలుగా మారే అవకాశం ఉంది. డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా. మా జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ చెప్తా ఉంటారు చాలా సందర్భాలు. అంటే బాగా చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులు 1000 రూపాయలు అంటే మంచిగా చెప్పేటువంటి ఉద్యోగస్తులు దొరికేమో మనం పిల్లల్ని పంపకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అంతంత మాత్రం చెప్పేటువంటి ప్రైవేట్ స్కూళ్ళకు 1000 రూపాయలు ఫీజు కట్టి పంపిస్తా ఉన్నాం. బాగా చెప్పేటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు పంపడం లేదు. ఇది వాస్తవం. నేను రేమద్దు అనే గ్రామంలో ఒక స్కూల్ ఇనాగ్రేషన్ పోయినా. ఆ ఇనాగ్రేషన్ తర్వాత సరే ప్రజాప్రతినిధులు కూర్చున్నారు, టీచర్స్ అందరూ, విద్యార్థులు ఉన్నారు. నేను మైక్ ఇచ్చి ఏమైనా మాట్లాడతారా అన్న. ఇద్దరు పిల్లలు మా తర్వాత ఇంకో ప్రశ్న నేను మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంకటేష్. ఆ వెంకటేష్ సుమారుగా ఒక అరగంట 40 నిమిషాలు మాట్లాడాడు. అంటే అనర్గళంగా. అది కూడా సబ్జెక్ట్ ఒకటే కాదు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పట్ల పూర్తి అవగాహన వచ్చింది. 40 మినిట్స్ మాట్లాడలేదు. నేను ఆశ్చర్యపోయినా. నీవు ఎక్కడ చదువుకుంటావు, ఏ కార్పొరేట్ స్కూల్లో పోతున్నావు అన్నా. లేదు సార్, నేను రేమద్దునే చదువుకుంటున్నాను. ఇవన్నీ నీకు ఎవరు చెప్పింది, ఎట్లొచ్చింది అని, నీ దినచర్య ఏంటని అడిగిన. అంటే నేను పొద్దున్నే తెల్లవారు 5 గంటలకు లేస్తా సార్. నేను తయారేసి ఒక గంట ట్యూషన్ పోయేస్తా. వచ్చిన తర్వాత మా నాయన వాళ్ళ గుడిసే తన్ని కూలి పని చేస్తాడు. ఇంటికి మాత్రం పేపర్ వస్తుంది. రోజు గంట సేపు పేపర్ చదువుతాను. పేపర్లు ఏం చదువుతాను అడిగిన. 3వ పేజీ ఎడిటోరియల్ కాలం చదువుతా, ప్రపంచ వరల్డ్ కాలం చదువుతా, స్పోర్ట్స్ చదువుతా అని చదువుతారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత స్కూల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసి మూడుకు దగ్గర ఒక సేపు ఆడుకొని మళ్ళీ ట్యూషన్ పోతాను. ఆ ట్యూషన్ అంటే మినిమం ఖర్చు 50 రూపాయలు, 100 రూపాయలు. అంటే ఒక ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థి కంటే కూడా అంత గొప్పగా అనర్గళంగా అన్ని సబ్జెక్టుల పైన అవగాహన ఉంది. మాట్లాడి నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో ప్రతి జిల్లాలో పోయినప్పుడు ప్రతి వేదిక పైన ప్రతి మహిళా సంఘాలకు నేను చెప్పేది. అంటే ఆ గ్రామంలో లెక్కేసి, అదే రేమద్దుల వెంకటేశ్వర గ్రామంలో మీ గ్రామం నుంచి ఎంతమంది పిల్లలు రోజు ఇతర గ్రామాలకు బస్సులో పోతూ ఉంటారు, వ్యాన్లలో లెక్కేసి, అందరి సమక్షంలో లెక్కేస్తే సుమారుగా ఒక 200-250 మంది పిల్లలు పోతారు. మొత్తం లెక్కేస్తే నెలకు సంవత్సరానికి 20-30 లెక్కేస్తే 75 లక్షల రూపాయలు. అంటే 75 లక్షల రూపాయలు ఒక్క గ్రామం నుంచి ఖర్చు పెట్టి బయటికి పంపిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న టీచర్లు 5 మంది 10 మంది ఉన్నారు. అంటే మరి ఒక విద్యార్థి ఆ స్థాయిలో చదువుకోగలిగినప్పుడు ఎందుకు ఈ లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం అంటే కేవలం ఆ సంఘటిత శక్తి లేక, అందరూ ఒకటి కాని కారణంగా. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసి ఈ లక్ష్యం సాధించాలి, తెలంగాణ సాధించాలి లక్ష్యం కోసం